నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి పాపం ఎంత కష్టపడుతున్నట్టే నేను మొన్న చెప్పిన, చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు. పాపం ఆయనదేం తప్పు? ఆయనదేం తప్పు లేదు. హరీష్ రావు గారిది తప్పు లేదు. హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు. మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు. దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు, మీరు మీ మామ మాటలని మీ బావమరిది మాటలని నడవకండి, మేము చెప్పినట్టు వినండి. మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి. మీ ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష నేనేం చెప్తున్నా అంటే, హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసిండు. ఈరోజు మెయిన్ స్పీకర్ ఆయన మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే, హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటా, కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ నేను పనిచేసినావు. కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం. అందుకని అంటున్నా, రేపు నువ్వు పోరుబాటకు రాకు నల్గొండకు. ఎందుకంటే జనము నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట, ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది, చాలా నష్టం జరిగింది. అక్కడనే పోయి పోరుబాట చేస్తామంటుండు. మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా 2 నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు. ఎందుకంటే ఈ నీటిపారుదల రంగాన్ని చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది. కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రియారిటీలో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో, సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అలకాట్ చేసుకున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. స్వార్థం కోసమో కాంట్రాక్టర్ల కోసమో టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టినా అది ఇమీడియట్గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మామనో పెదనాయనో ఎవరు లేరు, మాకు చుట్టాలు లేరు, ఎవరు చెప్తే వినం. కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే మాకు బాసులు. వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు చూస్తూ ఉండండి, ఓపిక పట్టండి. వచ్చే 5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు.